ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. మనిషి పోతూ పోతూ అంత క్లియర్గా పలానా మనిషి చంపాడని చెప్పాడంటే అది ఖచ్చితంగా మరణ వాంగ్మూలమే. అంటే తను బతికే ఉన్నాడంటారా? అంతే కదా, ఎక్కడున్నా అరెస్ట్ చేసి తీరుతాం. ఏంటి అరెస్ట్ చేస్తా ఉంటున్నారు? చిప్పకూడంట, రెడీగా ఉండు. ఎస్ఐ గారు, మనిషిని హత్య చేస్తే చంపిన వాళ్ళకి ఎలాంటి శిక్ష పడుతుంది? అదేంటమ్మా, ఇంత దారుణంగా పొడిచి చంపేశారు కాబట్టి హా? ఆ మనిషికి ఖచ్చితంగా ఉరిశిక్ష పడుతుంది. ఊరేస్తారా? అయితే నాకింకా శాశ్వతంగా తెల్ల చీరేనా? అయితే చలపతి మావయ్యకి శిక్ష తప్పదా? హత్య అన్నిటికంటే పెద్ద నేరం, ఉరి శిక్ష పడాల్సిందే. ఏమండి, మీకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. మీ వారిని చంపిన వారిని చంపి తీరుతాం. ఆల్రెడీ ఉరికి సిద్ధం చేసిన చలపతి బాబాయ్ నాకు కనిపిస్తున్నాడు. ఎక్కడ? జైల్లో. ఓ, బాబాయ్ని తీసుకొస్తున్నారు. నన్నా? ఆ, అయ్యో కాదు బాబాయ్, హత్య చేసిన చలపతి బాబాయ్ ఉరి దగ్గరికి తీసుకొస్తున్నారు. ఉరి బిగించేశారు. ఆద్య, అది ముందు నల్ల ముసుగు వేస్తారు కదా? అయ్యో ఆ. సారీ శ్రీను. ఆ, ముందు నల్ల ముసుగు వేశారు. అవునవును, వేస్తారు వేస్తారు వేస్తారు. అదిగో ఎక్కడో జైల్లో ఉన్న చలపతి మావయ్య ఇక్కడ నా కళ్ళకు కట్టినట్టు కనిపిస్తున్నాడు. మరి నాకు కనిపించట్లేదే. నీకు కళ్ళు లేవు కదా, ఎలా కనిపిస్తుంది మరి? ఉరి వేసేస్తున్నారు. ఉరి వేసేస్తున్నారు. ఉరి వేసేశారు. నో నో, నేను చంపలేదు. ఎలా నన్ను ఉరి తీస్తారు? నేను అక్కడున్నాను, వెంకట్రావు గారు ఇక్కడున్నారు. నేను ఎలా చంపుతాను అసలు? ఇది అన్యాయం. అతన్ని ఎవరు చంపారో నాకు తెలీదు. నేను ఈ హత్య చేయలేదు. నేను చేయలేదు చేయలేదు చేయలేదు. చలపతి? అవునన్నయ్య, అసలు ఈ హత్యకి నాకు ఎలాంటి సంబంధం లేదు. నిజంగా మీరు చంపలేదా బాబాయ్? లేదమ్మా, నీ మీదొట్టు. అయితే మామయ్య కూడా చనిపోలేదు. ఏంటి? మామయ్య బ్రతికే ఉన్నారు. మామయ్య, అసలు దొంగలు దొరికారు, మీరు లేవండి.